అనురాగ తరంగాలు 4వ భాగం. మరుసటి రోజు సాయంత్రం వికసించిన గులాబీ పువ్వులా తయారై మధు కోసం ఎదురుచూస్తోంది శోభ. తల్లి తోటపని చేయిస్తూ వెనకవైపుంది. మధు రాగానే ఆమె చెయ్యందుకొని ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమెను మంచి చేసుకోవాలి, తనను ఆమె ధిక్కరించకూడదు, ఆ పరిస్థితులు రాకూడదు. శోభా డార్లింగ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు పైనుండి క్రింది వరకు చూసి ఆమె చెయ్యి నొక్కుతూ. నువ్వు కూడా అంది. మధు గోధుమ రంగు సఫారీ సూట్ను చూసి అతని ముఖం మీద చూపులు నిలిపి, థ్యాంక్ యూ, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వద్దు. ఎక్కడికి వెళ్ళినా జనం. ఆమె అతన్ని వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోమని లోపలికెళ్ళి 2 సాఫ్ట్ డ్రింక్ సీసాలు తెచ్చింది. ఆమె ఒకటి అతడికి అందించి మరొకటి తను తీసుకుంది. సారీ మధు, నిన్న కోపంతో వచ్చేశాను, నీతో చెప్పలేదు. థ్యాంక్స్. ఎందుకు? నన్ను పెళ్లి చేసుకుంటానన్నందుకు. కానీ శోభ, ఐ లవ్ యూ. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఇంతకన్నా నేను కోరేదేముంది? కాకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను ఆ ల్యాబ్లో అక్కడ ఎక్కడో చెప్పటంలోనే థ్రిల్ లేదు. సంధ్య వేళ ఒక్కో నక్షత్రం తొంగి చూసే వేళ, పిల్ల తెమ్మెరలు నీ ముంగురులతో దోబూచులాడే సమయంలో నీ అందమైన కళ్ళల్లోకి చూస్తూ ఆ చల్లని రెప్పల నీడలో దాక్కుంటూ శోభ, ఐ లవ్ యూ అని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగి నీ నోట ఊ అనిపించాలని, వినాలని కోరిక మాత్రం నెరవేరలేదు. ఆమె సిప్ తీసుకుని అతడి వైపు ఆరాధనగా చూసింది. ఆ తరువాత అరమోడ్పు కనులతో మెల్లగా అంది. మధు హాయిగా నవ్వి థ్యాంక్ యూ అన్నాడు. ఆమెలో ఏమాత్రం కదలిక ఉండి కాస్త ముందుకొచ్చినా అతడి బాహుబంధంలోకి వెళ్ళిపోయేది. కానీ మధు, 1 సంవత్సరం నువ్వు నా భర్తగా ఉండాలి కదా, ఎన్నో విషయాలు నీకు చెప్పాలి. అవును, తెలుసుకోవాలనుంది, చాలా క్యాజువల్గా అన్నట్లుగా అన్నాడు. ఇది జరిగి 6 నెలలు కూడా కాలేదు. ఆ మధ్య నాన్నగారు ఆస్ట్రేలియాకు వెళ్ళారు, సెమినార్ అటెండ్ అయి పేపర్ చదివి రావాలని. అక్కడ సెమినార్లో మిసెస్ కళ్యాణిరాజును కలిశారు. ఒకే దేశం, ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే రంగంలో శాస్త్రజ్ఞులు. ఇక చాలా ఆప్తులైపోయారు. ఆమె నాన్నను ఇంటికి డిన్నర్లకి 2-3 సార్లు తీసుకెళ్ళింది. ఇద్దరు కుటుంబాలను గూర్చి మాట్లాడుకున్నారు. ఆమె ఆల్బమ్ తీసి అజయ్ అంటే తన మేనల్లుడి ఫోటోలు చూపించింది. నాన్న తన ఫ్యామిలీ ఫోటో వాలెట్లోంచి నాది తీసి చూపించారు. నాన్నగారు 2 వారాలున్నారు. అప్పుడు ఇద్దరు అనుకున్నారట, అజయ్కి నాకు పెళ్లి చేస్తే బాగుంటుందని. ఆమె నాన్నగారితో బహుమతులు పంపింది అన్నా వదినలకు, అంటే అజయ్ తల్లిదండ్రులకు. నాన్నగారు మెడ్రాస్లో దిగి నా దగ్గరకు వచ్చారు, ఫోటో చూపించారు. అందం అనే కంటే స్మార్ట్గా ఉన్నాడు. యూనిఫామ్లో ఉంటే టీవీగా అనిపించాడు. వద్దు అనటానికి నాకు ఏ కారణం లేకపోయింది. కానీ ఎందుకో నా మనసు ఎదురు తిరిగింది. చివరికి ఇక్కడ కూడా ఒకరిష్టం మీదనే నేను పెళ్లి చేసుకోవాలనా? నా భాగస్వామిని నేను ఎన్నుకునే హక్కు లేదా? ఇంతవరకు అన్నింటికీ ఊ అనటమే తెలుసును. కానీ పెళ్ళి అనేసరికి కొంచెం ఎదురు తిరిగాను. ఆ అబ్బాయిని చూడాలి, కొంతకాలం ఒకరినొకరం తెలుసుకోవాలి. అంతేకాక ఎయిర్ ఫోర్స్లో ఉన్న బ్రహ్మచారులను గూర్చి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వాకబు చెయ్యాలనుకున్నాను. అదే మాట నాన్నగారితో చెప్పాను. నాన్న నవ్వి సరే అన్నారు. అదే రోజు సాయంత్రం వెళ్ళాము. పెద్దవాళ్ళని చూసి ఆ ప్యాకెట్ ఇచ్చొచ్చేశాం. తరువాత 1 నెల రోజులు పోయాక ఒకరోజు సడన్గా అమ్మ వచ్చింది, మా పెద్దమామయ్య కూతురు పెళ్ళికని. ఆ పెళ్ళికి అజయ్ వాళ్ళని పిలిచారు. రిసెప్షన్కి రమ్మని చెప్పారు. పెళ్ళి మధ్యరాత్రి. అజయ్ ఒక్కడే వచ్చాడు. పరిచయాలైనాయి. ప్రతిరోజు చూస్తూ కొంత స్నేహం పెంచుకున్న తర్వాత ఎన్నో విషయాలు మాట్లాడుకోవటం సులభం. కానీ ఇట్లా పరిచయం చేయగానే మాటలు కరువయ్యాయి. కానీ వాళ్ళు ఒక తెలివిగల పని చేశారు. నన్ను మామూలుగా అందరిలా పరిచయం చేశారు. అంతేగాని వాళ్ళ మనసులో ఉన్న పెళ్లి సంబంధం గురించి వాళ్ళు కొడుకుకు చెప్పలేదు. అజయ్ నీలాగే చాలా సరదా మనిషి. సంభాషణకు తడుముకోనక్కర్లేకుండానే మా ఇద్దరి మధ్య మాటలు నడిచాయి. పెండ్లి హడావుడి. చక్కగా అందంగా ముస్తాబై వచ్చిన బంధుమిత్రులతో ఆ పెళ్లి పందిరి అలరారుతున్నది. అసభ్యంగా ఉండని చలోక్తులతో నన్ను అమ్మను నవ్వించాడు. ఆ తరువాత మరి కలవలేదు. 2 రోజులుండి వెళ్ళిపోయాడు. సాధారణంగా ఆడపిల్ల వైపు వాళ్ళు అవసరపడతారు. కానీ ఇక్కడ వాళ్ళు అవసరపడ్డారు. నేను ఆశించినట్లు అతన్ని అర్థం చేసుకోక ముందనే నేను అనవలసి వచ్చింది. నాన్నగారు ఇంటికి ల్యాబ్కు వెళ్ళటం వరకే కాదు, అజయ్ని గూర్చి వాకబు చేశారట. తృప్తికరమైన విషయాలు తెలిసినాయి. వారికొక్కటే భయం, అతడు చేస్తున్న ఉద్యోగం. నన్ను అడిగారు. ఎందుకో నాకు భయం లేకపోయింది. నా పరీక్షలు ఇంకా 2 వారాలు, పరీక్షలు అయిన వెంటనే పెళ్ళి అనుకున్నారు. అంతే.
ఆ తరువాత అంతా క్షణంలో జరిగిపోయింది. నాకు ఇలా జరిగిందన్న బాధ కన్నా అనుభవించవలసిన యవ్వన దశలో వెళ్ళిపోయాడే అన్న బాధ ఎక్కువగా ఉండేది. ఇటువంటి వారు టెస్ట్ చేయకపోతే ఇంకా ఎన్నో ప్రాణాలు యాక్సిడెంట్లో లేక విమానాలు కూలి మరణిస్తారు. ఈ టెస్ట్ పైలట్స్కు ఎన్నో మెళకువలు తెలుసును. ఆ ప్లేన్లో ఏది ఎక్కడ సమంగా పనిచేయలేదో చెప్పగలరు. కానీ ఈ టెస్టింగ్ చాలా భయంకరం. పైకి వెళ్ళింది, కూలింది, అంతే. అతడు కన్న కలలు గాలిలో కలిసిపోయాయి. ఆమె బాటిల్లోని పానీయం వైపు చూస్తూ ఆపింది. అవును, నిన్ను భారీగా ఊహించుకొని ఆ విమానంలో చంద్రవంక దాకా వెళ్లేవాడే మధురోహలతో విమానం ఎక్కి ఉంటాడు. పాపం అనుకున్నాడు మధు. ఆ విషయం నాకు వెంటనే చెప్పలేదు. పరీక్షలు అయిపోయిన తర్వాత నాన్నొచ్చి చెప్పారు. అప్పటికే 12 రోజులైంది. నాన్న అమ్మ వచ్చి ఆ తల్లిదండ్రుల దగ్గర 2 రోజులుండి వెళ్ళిపోయారట. నన్ను చూడటానికి రాలేదు. నన్ను తీసుకెళ్ళటానికి నాన్నగారు వస్తే చాలా ఆశ్చర్యం వేసింది. సాధారణంగా నాన్న అంత త్వరగా తన ల్యాబ్ను వదిలి రారు. నాకు ఇంకా ఆశ్చర్యము బాధాకరము అనిపించింది ఏమిటంటే నాన్న నన్ను నేరుగా స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోవటం. టైం లేదని. అజయ్ లేడు, అతడి తల్లిదండ్రులతో నాకు సంబంధం లేదు. అది యథార్థమే. కానీ అజయ్ ఉండి ఉంటే వాళ్ళిద్దరూ నాకు ఏమవుతారు? అతడు లేడు కనుక వాళ్ళు నాకేమీ కారు. కానీ ఒకసారి వెళ్ళి సానుభూతితో మాట్లాడి ఓదార్చి రావటం కనీస ధర్మం అనిపించింది. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఒకటి అతడు పోవటం, మరొకటి నాన్నగారు అంత కఠిన హృదయంతో వాళ్లను చూడనివ్వకుండా హైదరాబాద్కు ప్రయాణం కట్టటం. అప్పుడు నాకు కోపం వచ్చింది. బంధం, ఎక్కడ చూసినా బంధాలే. అతడు పోయాడన్న వార్త నాలో ఒక విధమైన అలజడిని లేపింది. అసలే దుఃఖంలో ఉన్న నాకు ఇది శరాఘాతమైంది. అప్పుడు తిరగబడ్డాను. అదొక విధమైన సత్యాగ్రహం. నాన్న తలవంచక తప్పలేదు. సామాన్లు క్లోక్ రూమ్లో పడేసి వెళ్ళి చూచాం. వాళ్ళ శరీరాల్లో మార్పు లేదు. ఎందుకంటే ఇద్దరూ సన్నగా ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ జీవచ్ఛవాలే. కొడుకు అన్న పునాది మీద ఒక్కో రాయి పేర్చి ప్రేమతో ఒక్కో అంతస్తు కట్టుకుంటూ ఆ ఆశల హర్మ్యాలలో సంతోషంగా ఒక గొప్ప నిరీక్షణతో ఎదురుచూస్తూ ఆ హర్మ్యం ఒకనాడు తమ కళ్ళెదుట నిలుస్తుందని, వారి స్పర్శకు అందుతుందని, వాళ్ల కళ్లకు వెలుగై నిలుస్తుందని ఆశించారు. అవి దబ్బున అన్ని అంతస్తులు ఏకంగా నిజంగా కుప్పగా కూలి మీద పడినంతగా వారిద్దరూ కృంగిపోయి ఉన్నారు. అవును, అలాగే అయినట్లు నేను ఊహించగలను, మధు జాలితో అన్నాడు. వాళ్ళిద్దరినీ ఆ విధంగా చూసేసరికి నిర్ఘాంతపోయాను. ఆ తరువాత వాళ్ళు దుఃఖంతో ఏదేదో చెబుతూ ఏడుస్తున్నారు. వారి కన్నీటి బిందువులు నా హృదయ కుహరంలో చేరుతూ వారి కన్నీరు అయిపోయిన తరువాత నా హృదయం పగిలి ఒక్కో బిందువు కారిపోతున్నదిలా అనిపించింది. ఆ హృదయ భారం అనిర్వచనీయం. మధు, అప్పుడనుకున్నాను వీళ్ల కోసం నేను ఏం చెయ్యగలను అని. ఆమె దృష్టి నన్ను చీల్చివేస్తున్నదిలా ఉంది. కానీ అట్లా జరగను వీల్లేదు. అప్పుడు ఆమె నా చెయ్యి పట్టుకుంది. ఉట్టి ఎముకల గూడు అనుకున్నా. ఆమె చేతి పట్టు నా హృదయాన్ని కదిలించి వేసింది. ఆ వేళ్ల నుంచి వచ్చిన ఒత్తిడి విద్యుద్ఘాతంలా నన్ను సోకింది. ఆమె చేతులు నన్ను తడుముతున్నాయి. స్రవించిన ఆమె కళ్ళు దేనికోసమో కనబడని, అసలు లేని దానికోసం వెతుకుతున్న ఆరాటంలా ఉంది. అప్పుడు అనుకున్నాను, వీళ్ల కోసం ఏం చెయ్యాలి? మెడ్రాస్లో ఉద్యోగం సంపాదించి వారికి కనబడుతూ ఉండాలి. ఆ పెద్ద ఇంట్లో చిరుదీపాన్ని వెలిగించాలని. అట్లా అనుకోవటం తప్ప మధు? చెప్పు. వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదలటం మానవులుగా మనం? మధు విస్తుపోయాడు. శోభ శరీరం మాత్రమే ఉంది అక్కడ. ఆమె మనసు, ఆలోచనలు అక్కడెక్కడో ఉన్నాయి. ఆమె దృష్టి తన తలమీదుగా ఎక్కడికో దిగంతాల వరకు సారించినట్లుగా ఉంది. ఆమె వక్షం ఆవేశంతో ఎగిసిపడుతోంది. ముఖంలోని రక్తమంతా గుండెల్లోకి త్వరితగతిన పోతూ ఆమె ముఖాన్ని తెల్లబారజేస్తోంది. మధు తడబాటుతో ఆమెను చూస్తున్నాడు. నిజమే, వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనుకోవటంలో తప్పులేదు. ఆమె వారికి సమీపంగా ఉండి అప్పుడప్పుడు కనబడాలనుకోవటం ఉదాత్తమైన ఆలోచనయే, ఒప్పుకుంటాను. కానీ వాళ్ళు ఆమె మంచి మనసును గ్రహించి ఈ విధంగా వాడుకోవాలనుకోవటం వారి సంకుచితత్వాన్ని తెలియజేస్తోంది. మధు, రెండోసారి వెళ్ళాం. అమ్మ వచ్చింది. ఇల్లంతా పాడుబడినట్లుంది. తోటంతా పనికిరాని ముళ్ల పొదలతో నిండి ఉంది. పనివాళ్ళు ఏదో చేసుకుని వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ తిన్నప్పుడు తిని, తిరిగినప్పుడు తిరిగి పడుకుంటారు. తుఫాన్లో తలుపులు, కిటికీలు తీసుంచితే ఎట్లా ఉంటుందో అలాంటి వాతావరణం ఉంది. ఆ తుఫాన్లో చిక్కుకొని వారిద్దరూ కూడా ఎగిరిపోయి ఉంటే వారిద్దరికీ ఎంత హాయిగా ఉండేది. కానీ వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉన్నారు.
అనుక్షణం చావు కోసం కనిపెట్టి ఉన్నారు. వారి వ్యధ చెప్పనలివి కాదు. ఒక ఇంటర్వ్యూకని వెళ్ళాను. వారం రోజులుండి ఇల్లంతా ఒక రూపానికి తెచ్చాను. అమ్మకిష్టం లేదు, కానీ నా కోసం ఉంది. మధు ఇంకేమీ అడగలేదు. ఆమె మనసు గ్రహించారు. తమ కోరిక వెల్లడి చేశారు. ఆమె అంగీకరించింది. అంతకన్నా ఇంకేం జరిగుండదు. శోభ చెప్పటం ఆపు చేసి మధు వైపు చూసింది. మధు, నువ్వు విశాల హృదయంలో అర్థం చేసుకో. నువ్వు అనుకునేటంత సీరియస్ కాదు. మధు తెచ్చుకోలు నవ్వి లేచాడు. ఆమె చెయ్యి అందుకొని మెల్లగా లేపాడు. చాలాసేపు మాట్లాడుకున్నాం. అలా తిరిగొద్దాం పద, మనసు చల్లబడుతుంది. శోభ తల్లికి చెప్పొచ్చింది. మధు స్కూటర్ స్టార్ట్ చేశాడు. శోభ ఎక్కింది. ఈ మారు ఆమె చెయ్యి లతలా అతడి నడుం చుట్టూ పోయింది. మధు హృదయం ఆనందంతో ఉత్తుంగ తరంగంపై పోయినట్లుగా ఉంది. ఆమె చేతిని మెల్లగా నొక్కి వెనక్కి తిరిగి చూసి చిలిపిగా నవ్వాడు. శోభ బొంగమూతి పెట్టింది. స్కూటర్ పూలబాటపై వెళ్తున్నట్లుగా సాగిపోయింది. మెడ్రాస్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడు మధు. డాక్టర్ ప్రబోధ్కు చెప్పి బయలుదేరాడు. ఉదయం 8 గంటలకు ఆ ఇంటి ముందు ఆగాడు. ఆటోకు డబ్బులిచ్చి పంపించేశాడు. అడ్రస్లో చెక్ చేశాడు. అవును, అదే ఇల్లు. కానీ కొత్తగా ఉందే. శోభ వర్ణించినట్లుగా లేదు. తుఫాను కాదు కదా. ఒక చిన్న గాలి వీచి ఆకును రాల్చినట్లు లేదు. ఎక్కడికక్కడ శుభ్రంగా ఉంది. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. కుక్కలున్నాయేమోనని చూశాడు, కానీ లేవు. ధైర్యంగా ఇంకా లోపలికి వెళ్ళాడు. ఆ ఇంటి ముందు నుంచుని ఆశ్చర్యంతో చూస్తున్నాడు. చాలా అందమైన ఇల్లు. 2 అంతస్తులు. అమెరికాలో ఒక ఇంటి ముందు నుంచున్నట్టు ఫీల్ అయ్యాడు. పెద్ద గాజు కిటికీలకు అందమైన తెరలు వేలాడుతున్నాయి. గుమ్మానికి ఒకవైపు క్యాస్ట్ ఐరన్ ల్యాంప్ ఉంది. దాని దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. వరుసగా వేసిన పోక చెట్లు, అశోక వృక్షాలు, పొడవైన నీడలు కాపలా సిపాయిల్లా ఉన్నాయి. అదొక రమణీయమైన ప్రాంగణం. ఆ ప్రాంగణంలో ముచ్చటైన ఇల్లు. మధుకు అనుమానం వేసింది. ముసలివాళ్లు మారిపోయారేమో. తలుపుకు పక్కగా ఉన్న కాల్బెల్ నొక్కాడు. లోపలెక్కడో టింగ్ టింగ్ అని సంగీతంలా వినవచ్చింది. లోపల సందడి. ఆ తరువాత తలుపు తెరుచుకుంది. ఓ చిన్న పిల్ల, 10 ఏళ్లుంటాయి, తలుపు తీసింది. గురురాజు గారున్నారా పాపా? ఉన్నారు, రండి అని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఆ గదిలో అన్ని ఆఫ్రికాకు సంబంధించిన షో పీసెస్ ఉన్నాయి. బాణాలు, డాళ్లు, డ్రమ్ములు, ఏనుగులు, సొరకాయ బుర్రలు, దోసకాయల్లాంటి మట్టి పాత్రలు, రాగితో పోతపోసిన బొమ్మలు ఎన్నో ఉన్నాయి. వాటికి మ్యాచింగ్లా ఒత్తుగా గుండ్రంగా ఉండే సోఫాలు వేసున్నాయి. కిటికీ మీద చిన్న చిన్న పూల కుండీలలో రకరకాల పూలు అమర్చి ఉన్నాయి. ఆ పిల్ల కొంతసేపటికి తిరిగొచ్చి, బాబయ్య, మీరెవరో కనుక్కురమ్మన్నారు. హైదరాబాద్ నుండి వచ్చాను. డాక్టర్ ప్రబోధ్ గారి తాలూకు. ప్రబోధ్ అని ఆ పిల్ల చేత అనిపించి పంపించాడు. మరికొంతసేపటికి ఆ పిల్ల తిరిగొచ్చి, రండి అని లోపలికి తీసుకెళ్ళింది. మొజాయిక్ ఫ్లోర్ అద్దంలా మెరుస్తూ తన ప్రతిబింబాల్ని స్పష్టంగా చూపెడుతోంది. ఆఖరు గది దగ్గర తెర తొలగించి చేత్తో పట్టుకుని వెళ్ళండి అంది. మధు తలకు తెర తగలకుండా కాస్త తల వంచి లోపల అడుగుపెట్టాడు. ఒక స్త్రీ తననే చూస్తోంది. ఆ పిల్ల వెళ్ళిపోయింది. మధు వెనక తెర బరువుగా యథాస్థానానికి పడింది. మధు ఆమెకేసి ఆశ్చర్యంతో చూశాడు. ఆమె కళ్ళు తననే చూస్తున్నాయి. కానీ ఆ కళ్ళల్లో వెలుగు లేదు. గాజు కళ్ళుల్లా నిశ్చల దృక్కులు భయం గొల్పుతున్నాయి. తెల్లని గుడ్డు, నల్లని కనుపాప, వింతగా ఉన్నదా చూపు. ఆమె ఒడిలో అల్లుతున్న స్వెట్టరు, అల్లిక సూదుల మీద వేళ్ళు చలనరహితంగా ఉన్నాయి. ఆ దృశ్యం అసాధారణత అర్థాన్ని ఎవరో దుడ్డుకరతో మోది చెప్పినట్లుగా అతడికి స్ఫురించింది. ఆమె విగత జీవి, అందుకే తెరిచిన కళ్ళు అలా చూస్తున్నాయి. మధు చెయ్యి ఆసరా కోసం గబుక్కున తెరను పట్టుకుంది. ఇంతలో ఎవరు ఆగిపోయారేం, రండి అన్న మాటలకు తుళ్ళిపడి ఈ మారు ఏకంగా గోడన అనుకున్నాడు. ఆమె చెయ్యి పక్కనున్న చిన్న టేబుల్ను తడుపుతోంది. అక్కడ ఉన్న నల్ల కళ్ళజోడు తీసుకుని పెట్టుకుంది. మధు తేలిగ్గా ఊపిరి పీల్చాడు. నిలదొక్కుని ముందుకెళ్ళాడు. నమస్కారమమ్మా. ఎవరు? ఏమన్నారు? నా పేరు మధుకర్. మధు అంటారు. డాక్టర్ ప్రబోధ్ గారి స్నేహితుణ్ణి. అలాగా, కానీ మీరు నన్ను అమ్మ అన్నారు. నాకెంత సంతోషంగా ఉన్నదో తెలుసునా? తెలుసును. మీరు నన్ను మన్నించకండి. మధు అని పిలిస్తే చాలు. ఊలు ఉండ దొర్లింది. ఆమె తడుముతున్నది. మధు లేచి కుర్చీ కింద నుండి తీసిచ్చాడు. ఆమె సోఫాలో తీరికగా వెనక్కి వాలి ఫుట్ స్టూల్ మీద కాళ్ళు పెట్టుకుని అల్లటం ప్రారంభించింది.
డాక్టర్ గారు కులాసాగా ఉన్నారా? ఉన్నారు. మీకు శుభాకాంక్షలు పంపారు. వారు ఇటువైపుకు వచ్చి చాలా రోజులైంది అందామె నేరారోపణ చేస్తున్నట్లు. అలాగా అన్నాడు మధు మరేం చెప్పకుండా. ఏదైనా పని మీద వచ్చారా? అవునమ్మా, ఒకసారి చూసిపోదామని. మీకు జరిగిన ట్రాజడీని తెలుసుకుని చాలా విచారించాను. అవును, మా జీవితాలకు అర్థం లేదు. అన్నీ ఉండి కూడా లేనివాళ్ళమయ్యాం. ఆమె కళ్ళు అతడికి కనబడలేదు, కానీ ఆమె మాటల్లో ఎంత దుఃఖం, వ్యధ గూడు కట్టుకుని ఉన్నదో అర్థం చేసుకోగలిగాడు. సహజమే, తల్లిదండ్రుల ప్రాణాలన్నీ పిల్లల మీదనే ఉంటాయి. వారి జీవితాలు తమ కళ్ళెదుట 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని ఆశిస్తారు. ఒక చిన్న పొల్లు తప్పినా బాధపడతారు. కానీ దేశం కోసం తన్ను తాను సమర్పించుకున్నాడు మహనీయుడు. మధు చాలా సీరియస్గా అన్నాడు. ఇంతలో తెర తీస్తున్న కదలిక అతడి దృష్టిని ఆకర్షించింది. ఆయన లోపలికొచ్చాడు. పొడవుగా, సన్నగా, బయట చూసిన పొడవైన అశోక వృక్షంలా ఉన్నాడు. అతడి వయసును అంచనా వేసి ఆశ్చర్యపోయాడు. కనీసం వీరిద్దరికీ 25 ఏళ్ల వ్యత్యాసం ఉండుంటుంది. మధు లేచి నుంచుని చేతులు జోడించాడు. ఆమె పరిచయం చేసింది. ఆయన నమస్కారం అంటూ ఆమె పక్కలో కూర్చున్నాడు. మధు లేనట్లే ఆమె అంది, చూచారా ఎంత అల్లానో? అతడు పక్కగా వంగి ఆమె చేతిలోని అల్లికను తడిమి, చాలా బాగుంది అన్నాడు. మధుకి ఇవ్వండి చూస్తాడు. ఆయన మాట్లాడలేదు. ఊలు ఉండ, స్వెట్టరు అన్నీ కలిపి మధు వైపు పెట్టాడు. ఆమె తన పక్కనున్న మీట నొక్కింది. పనిపిల్ల పరిగెత్తుతూ వచ్చింది. బ్రేక్ఫాస్ట్కు బాబుగారుంటారు. ఆ పిల్ల అట్లాగేనమ్మా అని వెళ్ళిపోయింది. మధు ఎవరని అడిగాడు. దానికి జవాబు ఆమె చెప్పింది. ఆయన నవ్వుతూ మధు వైపు చూశాడు. మనకు కండోలెన్స్ చెప్పాలని వచ్చాడు మధు. ఓ, ఆ దశ దాటిపోయాం. ఇప్పుడు ఒక గొప్ప నిరీక్షణలో ఉన్నామని చెప్పాలి. ఎస్ అన్నాడాయన. మధు, నా స్వెటర్ ఎట్లా ఉంది? రాజుగారు ఇప్పుడే వస్తానన్నట్లు సైగ చేసి వెళ్ళిపోయాడు. మధు దాన్ని అటు ఇటు తిరిగేసి మళ్ళేసి చూశాడు. అల్లిక చాలా బాగుందమ్మా. ఆమె ముఖం ఆనందంతో వికసించింది. కానీ ఆపాడు మధు. ఆ కానీకి ఆమె నొసలు ముడిపడింది. మధు నవ్వాడు. ఈమె ఓటమిని ఎరగనట్లే ఉంది. మానసికంగా ఆమె కృంగిపోకూడదని ప్రతి ఒక్కళ్ళు ఆమెను మెచ్చుకుని అందలమెక్కించారు. చిన్నప్పుడు నేను కూడా మీలాగే అన్నీ బాగున్నాయి అని వినాలనుకునేవాడిని. ఆటల్లో ఓడిపోకూడదు. అమ్మ, నేను స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడేవాళ్ళం. నాకు బాగా జ్ఞాపకం. ఎప్పుడు అమ్మ నన్నే గెలిపించేది. ఆఖరు ఛాన్స్ నాది కాకపోయినా నాకిచ్చి గెలిపించేది. 3 పడి పాము నోట్లోకి వెళ్లకుండా 3ను గబాల్న తీసి 2 అనేసేది. కానీ నాన్న నన్ను ఓడించారు. అదే ప్రథమం. కన్నీళ్ల పర్యంతమయ్యాను. గబాల్న వెళ్ళి అమ్మ కాళ్ళు చుట్టేసుకున్నాను. ఓడిపోయానని చెప్పక నాన్న ఓడించేశారు అన్నాను. అమ్మ ఓదార్చింది. ఆ తరువాత ఆమె కూడా అర్థం చేసుకుంది. జీవితంలో అసలు జయాల కంటే ఓటమి ఎక్కువగా ఉంటుందని. గెలుపు ఎంత సహజమో ఓటమి కూడా అంత సహజమే. ఆనాటి నుండి ఆమె నన్ను గెలిపించటం మానేసింది. నాకు ఎంత పడి పాము నోట్లోకి వెళ్ళినా వెళ్ళనిచ్చేది. మెల్లగా నాకు ఓడిపోవటం కూడా ఆటలో ఒక న్యాయమని బోధపడింది. స్వెట్టర్ అల్లటం బాగుంది, కానీ మెడని మధ్యకు లేదు, వంకరగా ఉంది. ఆమె నొసలు ఇంకా ముడి బిగిసింది. లెక్క బాగానే పెట్టుకున్నానే అందామె స్వెట్టర్ అందుకొని వీని తడిమి చూస్తూ. ఎక్కడో పొరపాటై ఉంటుంది. మనం అన్నీ సరిగ్గానే ఉంటాయనుకుంటాం. కానీ కొన్నిసార్లు అన్నీ సవ్యంగా ఉన్నా ఏదో మనకు గ్రాహ్యం కాని విషయం దాన్ని చెడిపేస్తుంది. ఎవరు కలుతున్నారు? తన సంభాషణ సీరియస్గా ఉండకుండా ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు ఆమె నుదురు సడలింది. బ్రుకుటి వీడగా ప్రశాంతత చోటు చేసుకుంది. మధు, నువ్వేం పని చేస్తుంటావు? చెప్పాడు. ఆమె మధు తల్లిదండ్రులను గూర్చి, తమ్ముడు చెల్లిని గూర్చి అడిగింది. ఆ తర్వాత చటుక్కున లేచి అల్లిక పక్కనున్న టేబుల్ మీద పెట్టి, నీకొకటి చూపిస్తాను, ఇలా రా. ఆమె గోడ పట్టుకుని చకచకా నడుస్తూ తలుపు తెర తొలగించుకుంటోంది. మధు తీసి పట్టుకున్నాడు. ఆమె గోడవారగా నడుస్తూ పక్క గది దగ్గర ఆగింది. మాకు చిక్కు వీడని సమస్య వచ్చి పడింది. వీలైతే దాన్ని విడదీయటానికి నీ సహాయం కూడా కావాల్సి వస్తుందేమో. తప్పక చేస్తాను, చెప్పండి అని చటుక్కున నాలుక ఖర్చుకున్నాడు. బాబోయ్, తనేం చేశాడు? శోభల తను బంధితుడు కాడు కదా అనుకున్నాడు. ఆమె తలుపు తీసి లోపలికెళ్ళింది. వెంట వెంట మధు వెళ్ళాడు. ఆ గదిలోని వస్తువుల్ని అమర్చిన తీరును చూసి నిర్ఘాంతపోయి తల పట్టుకున్నాడు. వీళ్ళు మామూలు మనుషులేనా? ఆమె లోపలికి వెళ్ళి కిటికీ దగ్గర నుంచుంది. తడిచిన ఆకుల వాసనను మోసుకొస్తున్న చల్లటి గాలి అతడి ఆలోచనలకి అంతరాయం కల్పించింది. తను కూడా కిటికీ దగ్గరికి వెళ్ళాడు. ఈ గదిని తయారు చేసినప్పటి నుండి ఎవ్వరూ రాలేదు.
ఎవరికైనా చూపించాలని ఎంతో ఆత్రంతో ఉన్నాం. ఎట్లా ఉంది? ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎవరి కోసం? ఆమె నవ్వింది. స్వచ్ఛమైన నవ్వు. ఆనందంగా నవ్వుతోంది. మధుకర్, ఈ గదిలో ఏమీ లేవా? నీకేం తెలియటం లేదా? అన్నీ ఉన్నాయమ్మా, అందుకే అడుగుతున్నాను. ఒక బేబీ కోసం అంది అత్యంత ఆనందంతో. బేబీ? ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు. చూడు, అటు ఊయల, ఇటు ఆయా మంచం, అటు సామాను పెట్టే బీరువా, అది గుడ్డలు పెట్టే చెస్ట్, ఇటు ఎయిర్ కండిషనర్ అమర్చాలి. ఇలా రా, ఇది బాత్రూమ్. బాత్రూమ్ ఎట్లా ఉంది? రంగుల్లో ఉంటే బాగుండేది, తెలుపులోనే దొరికింది. మధు శిలాప్రతిమలా నుంచున్నాడు. అతని కళ్ళు మాత్రం పరిశీలిస్తున్నాయి. చిన్న ముద్దులకే బాత్టబ్, దానిలో చిన్న చేపలు, బాతులు, హంసలు, అన్ని ప్లాస్టిక్ ఆట వస్తువులు. పక్కన సింక్, దాని దగ్గరున్న కౌంటర్ మీద రకరకాల బేబీకి సంబంధించిన పౌడర్లు, నూనెలు, క్రీములు. క్రింద మెత్తటి అక్రిలిక్ కార్పెట్. బేబీ ఒకవేళ నడిస్తే పాదాలు కందిపోకుండా కాబోలు. ఓవల్ షేప్లో అద్దం, దాని చుట్టూ వాల్ట్ డిస్నీ బొమ్మలు. ఆ అద్దంలో చూసుకున్నాడు. పక్కలో శోభ ఆకారం మసకమసగ్గా కనిపించింది. ఆమె తల దగ్గర మరొక చిన్నారి తల. ఆ తల నిండుగా మర్ఫీ బేబీ లాంటి ఉంగరాలు. ఆ డిస్నీ బొమ్మల కోసం చేయి చాపుతున్నాడు. మధు కలలు కరిగిపోయాయి ఆమె మాటలతో. ఎట్లా ఉంది? చాలా బాగుంది, కానీ బేబీ ఏది? అన్నాడు ఉత్సాహం ప్రదర్శిస్తూ. ఆమె నవ్వింది. మెల్లగా వచ్చి కూర్చుంది. ఈ గదిలో 2 రంగులున్నాయి కదా? అది ప్రశ్న కాదు, ఏదో చెబుతోంది. దానికి నాంది. అవునమ్మా, నీలం, గులాబీ రంగులున్నాయి. దాని అర్థం తెలుసా మధుకర్? గులాబీ ఆడపిల్లలకు, నీలం మగపిల్లలకు వాడతారు. గుడ్, అదే మా పెద్ద సమస్య. ఏమిటి? ఆడపిల్లనా, మగపిల్లవాడా? ఎవరైతేనేం, ఈ కాలంలో ఇంతవరకు మా చెల్లిని, తమ్ముణ్ణి సరిసమానంగానే చూస్తూ ఉన్నాం. అవును, ఎవరైనా ఒకటే, అందుకే బేబీ అన్నాను. తయారుగా ఉండాలని 2 రంగుల్లో అన్ని వస్తువులు ఉంచాం. మంచి పని చేశారు. ఇంతలో బ్రేక్ఫాస్ట్కి పిలిపొచ్చింది. ఎందుకమ్మా అంటూనే ఆమెతో వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెళ్ళిపోవాలని లేచాడు. రేపు మీకు టైం ఉంటే వచ్చి కలుస్తాను. ఆయన అలాగే అన్నారు. గేటు దాకా సాగనంపుతూ జాలిగా అన్నారు. ఆమె నా రెండో భార్య. అనుకున్నాను. మేమిద్దరం ప్రేమించుకున్నాం. వయసులో ఇంత తేడా అని చాలా పొజిషన్ ఉండింది, కానీ ప్రేమ జయించింది అన్నాడు మధు నవ్వుతూ. అవును, సరే, ఏమీ అనుకోకపోతే కళ్ళు ఎలా పోయినాయి? ఆమె తల్లిదండ్రులు చాలా ధనవంతులు. మేమందరం సెలవులకి వాళ్ళింటికి వెళ్ళాం. నేను, అజయ్ తోటలో తిరుగుతున్నాం. చీకట్లు అలుముకుంటున్నాయి. ఉన్నట్లుండి వీధిలోంచి శబ్దం వచ్చింది. ఆ భయంకర శబ్దమేమిటో మాకు తెలుసు. సైనికులు జీప్స్లో, వెహికల్స్లో వస్తున్నారు. అంతకుముందే క్రైస్తవ మతాధికారుల్ని తరిమివేశారు, కొందరిని చంపివేశారు. కానీ కొందరు అండర్గ్రౌండ్లో మా ఇళ్లల్లో దాక్కున్న వార్తలు పాకిపోయాయి. అదెంత నిజమో తెలియదు, కానీ ధనవంతులైన భారతీయుల్ని అంతమొందించటానికి లేదా దేశం నుండి తరిమేయటానికి ఒక మంచి వంక దొరికింది. ఈ విషయం మాకు కొన్ని గంటలు ఆలస్యంగా అందింది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. వెంటనే చీకట్లో తోటల్లోకి జనం పరిగెత్తారు. పొదల చాటున చెట్లల్లో దాక్కున్నారు. సాధ్యమైనంత వరకు ఇంటికి దూరంగా పారిపోయారు. సైనికుల ముఖ్యోద్దేశం ఆస్తి నష్టం కలిగించటమే. గురి తప్పకుండా ఇండ్ల మీద అగ్నివర్షం కురిపించారు. చిన్న బాంబులు పేలాయి. ఆ పేలినప్పుడు గాజు ముక్కలు, లోహపు ముక్కలు, రకరకాలు ఎన్నో అపాయకరమైనవి అతి వేగంతో దూరానికి ఎత్తివేయబడ్డాయి. అప్పుడు పోయాయి. ఆయన ఇక వివరాలు చెప్పటం ఇష్టం లేక ఆపేశాడు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ప్రబోధ్ గారు ఈ విషయం నాకు చెప్పలేదు. చెప్పి ఉండరు, ఎందుకంటే ఆమె చాలా మామూలుగా మాట్లాడుతుంది, వ్యవహరిస్తుంది. అందుకని ఆ విషయం మర్చిపోతాం. మధుకు ఈయనపై గురి కుదిరింది. ఆమెలాగా ఈయన లేనందుకు. ఆమె అదో బేబీ లోకం సృష్టించుకుంది. ఈయన కాస్త తెలివిగా మాట్లాడుతున్నాడు. ఇదే తగిన సమయం అనుకున్నాడు. సరే, మిసెస్ రాజు బేబీ అంటూ నర్సరీ చూపించారు. ఎవరినైనా పెంచుకోబోతున్నారా? ఆయన నవ్వాడు. పెంచుకోవటం కాదోయ్, ఒక మనవడో మనవరాలో వస్తారు. అలాగా? ఏ ఊరు నుంచి? ఆయన మళ్ళీ నవ్వాడు. ఊరి నుండి కాదు, మాకు అజయ్ తప్ప ఇంకెవరూ లేరు. అయితే? ఆశ్చర్యంగా అడిగినట్లు నటించాడు. డాక్టర్ ప్రబోధ్ చెప్పలేదా? లేదు సార్. ఆయన సడన్గా సీరియస్గా అయిపోయాడు. మధు, ఆయనే చెప్పాలి. మధు నవ్వాడు. సార్, గెస్ చేయటానికి పెద్ద తెలివితేటలక్కర్లేదు. మిసెస్ రాజు చెప్పిన దాన్ని బట్టి ఒక బేబీ రాబోతోంది. డాక్టర్ ప్రబోధ్ చెప్పాలని మీరంటున్నారు, కాబట్టి అదొక టెస్ట్ ట్యూబ్ బేబీ అయి ఉంటుంది.
సార్ ఏమిటో తల్లిదండ్రులు లేని అనాథలు ఇంతమంది ఉండగా టెస్ట్ ట్యూబ్ బేబీ ఎందుకండి? ఆ బేబీ పెద్దయ్యాక నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే ఏం చెబుతాడు? మన దేశంలో మన పిల్లలు ఊరుకుంటారా? ఎవరో కని పారేస్తే పెద్ద గొప్పగా టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పుకుంటున్నాడు అని నవ్వి అపహాస్యం చెయ్యరు? పెద్దయ్యాక వాడు కూడా తిట్టుకుంటాడు, అసలు నన్నెందుకు పుట్టించారని. ఎవరినైనా నార్మల్గా పుట్టిన బేబీని తెచ్చుకోండి సార్. ఈ మాటలతో ఆయన బుర్రకు పని కల్పించి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆయన ఆలోచిస్తూ లోపలికెళ్ళాడు. మధు అనుకున్నాడు, పర్వాలేదు, మొదటి పర్యాయం వాళ్ల మనసును గ్రహించాడు. శోభ ఎందుకు అంగీకరించిందో ఇప్పుడు అర్థమవుతోంది. ఆమె అంధురాలని శోభ చెప్పలేదు. వాళ్ళిద్దరూ ఒక ఊహాలోకాన్ని సృష్టించుకుని జీవిస్తున్నారు. వారిని ఈ లోకంలోకి దింపాలి. ఎలా? మరుసటి రోజు సాయంత్రం రకరకాల పండ్లు కొనుక్కుని వెళ్ళాడు. ఈ మారు లోపల కూర్చునే గదిలోకి తీసుకెళ్ళింది పనిపిల్ల. అక్కడ చక్కటి ఫ్రేమ్ కట్టించిన అజయ్ కలర్ ఫోటో ఉంది. శోభ అన్నట్లు అజయ్ అందగాడు కాదు, కానీ ఆ కళ్ళల్లో ఆత్మస్థైర్యం, ఆ నుంచున్న తీరులో టీవీ అతని హృదయంలో హత్తుకుపోయాయి. ఉన్నట్లుండి అతడికి ఆ కళ్ళు మరీ మరీ చూడాలనిపించింది. ఆ ముఖంలో తల్లి పోలికలు ఎక్కువ ఉన్నాయి. ఆ కళ్ళను తల్లి కళ్ళకు పెట్టి ఊహించుకున్నాడు. ఆమె ముఖానికి ఆ కళ్ళు ఎంత చక్కగా సరిపోతాయి. ఆమె తను కోరుకున్నవి అన్నీ జరుగుతాయని ఎంత దృఢ విశ్వాసంతో ఉంది. అది అహం లేక ఆత్మస్థైర్యం? ఏది? మా అజయ్ అన్నారు రాజుగారు గదిలోకి వస్తూ. మధు నమస్కరించి వాళ్ల ఫోటో వైపు మళ్ళాడు. మిసెస్ రాజుగారి పోలికలు ఎక్కువగా ఉన్నాయి. అవును, ముఖంలో పోలికలు మాత్రమే కాదు, స్వభావంలో కూడా. కమల ఎంత పట్టుదలతో మొండిగా ఉంది. అనుకున్నది సాధించాలన్న కాంక్షతో నన్ను పెళ్లాడినట్లు మా అజయ్ విమానాలను ప్రేమించి వరించాడు. కొడుకు ఫోటో కేసు చూసి బాధపడుతూ అన్నాడు. మధుకు జాలి వేసింది. ఆయన రెక్క పట్టుకొని రండి కూర్చుందాం. ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు. పండ్ల ప్యాకెట్ అందించాడు. ఎందుకు మధు ఇవన్నీ అంటూ సైడ్ టేబుల్ మీద పెట్టాడాయన. కమలమ్మ గారు గోడ పట్టుకుని మెల్లగా వచ్చి కూర్చున్నారు. మధు లేచి నమస్కరించి కూర్చున్నాడు. మధు మన కోసం పళ్ళు తెచ్చాడు. పొట్లాన్ని అందుకుని ఆమెకు అందించాడు. వాటిని తడిమి మందహాసం చేసి థ్యాంక్ యూ మధు అంది. ఆయన పండ్లు తీసుకుని లోపలికెళ్లారు. మధు రహస్యంగా అన్నట్టు మెల్లగా అన్నాడు, అమ్మా, నిన్న రాజుగారు వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఓ అందామే. కళ్ళుంటే ఎంతలా వెలిగిపోయావో కానీ ఆమె చెక్కిళ్ళు, ఆ చెక్కిళ్లలోని సన్నటి ముడతలు స్వల్పంగా కదులుతుండగా అరుణవర్ణం దాల్చాయి. ఆయనకు అది జ్ఞాపకం వచ్చిందా? జ్ఞాపకం ఏమిటి? అదే పనిగా ఆలోచిస్తుండవచ్చు. ఆమె వదనం ప్రసన్నమైంది. అవును మధు, చాలా చాలా అపోజిషన్లో వద్దని ఇంట్లో చాలా గొడవ చేశారు. ఎందుకు? వయసులో తేడా ఎక్కువనా? కాదు, డబ్బు నాన్నగారికి ఉన్నంత వీళ్లకు లేదని. ఎక్కడైనా ఏ దేశం ఏగినా డబ్బే ముఖ్యం మనకు. అవును, అదంతా మామూలే. అందున రెండో పెళ్ళి. భార్య పోయి 2 ఏళ్లైందట. నాకు 22, ఆయనకు 47. బహుశా ఆ తరువాత మా తల్లిదండ్రులు రాజీపడి ఉంటారు. రాజీ పడటం కాదు, నాన్నగారు ఈయన స్నేహితులైపోయారు. ఈయన కన్నా నాన్నగారు 3-4 ఏళ్ళు పెద్ద, అంతే. మీరు చాలా పట్టుబట్టినట్లు చెప్పారు. అవును, రెండో పెళ్ళి, డబ్బు ఎక్కువ లేకపోవటం ముఖ్యం కాదని వాదించాను మధు. కానీ ఇంతవరకు నేను చేసిన ఈ పని తప్పు అని ఏ సందర్భంలోనూ అనుకోలేదు. మా జీవితాలు అంత హాయిగా గడిచిపోయాయి. ఇప్పుడైతే నా 2 కళ్ళు ఆయనే సుమా. మధు కాస్త ముందుకు వంగి అన్నాడు. అమ్మా, ఒక ప్రశ్న, ఏమీ అనుకోకండి. ఒకవేళ మీ ఇద్దరి కేసులు తారుమారై ఉంటే రాజుగారు. అంతలో రాజుగారు రావటంతో మధు నాపుతున్నట్లు ఆమె చెయ్యెత్తి, మధు, ఆయన్నే అడుగు అంది ముసిముసిగా నవ్వి. మధు అడగలేదు, కానీ ఆమె భర్తను ప్రశ్నించింది. ఆయన సోఫాలో వెనక్కి వాలి మధు వైపు నిశ్చయ దృక్కుల్ని ప్రసరిస్తూ ఆలోచించి అన్నాడు, అంటే ఆమె నాలాగా, నేను ఆమెలాగానా? వయసు కాదు సార్, మధు అన్నాడు. లేదు మధు, అట్లా జరగదు. ఆమెకొకసారి పెళ్ళై భర్త లేకపోయి ఉంటే నేను పెళ్ళాడి ఉండేవాడిని కాను. మధు, మనం చాలా స్వార్థపరులం. మనకు కావలసింది ముఖ్యంగా భార్యలో పర్ఫెక్ట్గా ఉండటం. ఆమె అప్పుడే వికసించిన పుష్పంలా ఉండాలని కోరుకుంటాం. ఆమె కాస్త కోపం ప్రకటిస్తూ అంది. భార్యలోనే కాదు, ప్రతి విషయంలోనూ మీ మగవాళ్ళు స్వార్థపరులే. కమల, అట్లా లేకపోయి ఉంటే కుటుంబాలు నాశనమవుతాయి. స్వార్థం ముఖ్యం ఆమె అంది. అప్పుడు కూడా నేను మిమ్మల్ని ఇంత ఘాటుగా ప్రేమించినా నన్ను స్వీకరించేవారు కాదు. ఆయన నవ్వాడు. అలాంటి సందర్భంలో అసలు నన్ను నువ్వు ప్రేమించకుండా ఆ ఛాయల్లో ఉండేవాడిని కాను.
ముగ్గురు నవ్వుకున్నారు. మధు, ఇలాంటి వక్రమైన ప్రశ్న ఎందుకేశావు? ఏం లేదు సార్, మనం ప్రగతి పదంలో ఎన్ని అడుగులు ముందుకు వేసినా మన మానసిక ప్రవృత్తిలోనూ ముందడుగు వెయ్యలేకపోతున్నాం. మనకు కావలసింది అమాయకురాలైన ఒక చక్కని అమ్మాయి. మీరు ఎన్నో సంవత్సరాలు బయటున్నారు, కానీ మీ ఆలోచనలు, మీ భావాలు, కోరికలు అన్నీ పాతకాలంవి. మీ మనసు ఎదగలేదు. అట్లాగే మేము కూడా ఒక చక్కని అమ్మాయిని వెంటబెట్టుకుని తిరగాలి. అది ప్రిస్టేజ్. ఆమె సినిమాకు రావాలి, స్కూటర్ మీద వెనక కూర్చొని తిరగాలి, పార్టీలకు రావాలి, హోటల్కు రావాలి. అన్నింటిలో ఆమెకు స్థానం ఉంది. కానీ అతడు కాస్త పరిధి దాటితే ఆమె మందలిస్తే నొచ్చుకుని పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి ఆమెను మెప్పిస్తాడు. ఆ పిల్ల పిచ్చిది కాదు, అయితే పెళ్లి చేసుకుందామంటుంది. దాంతో ప్రేమకు పెళ్లికి పొత్తేమిటి అంటాడు. అలా తిరిగిన వాడు రేపు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఆ భార్య కూడా ఒకనాడు ఒకటి స్కూటర్ మీద తిరిగుండొచ్చు. కానీ ఆ సత్యాన్ని గ్రహించి దాన్ని గూర్చి సీరియస్గా ఆలోచించకుండా ప్రస్తుతానికి విలువ ఇచ్చేటంత మానసిక వికాసం అతడికి లేదు. ఆ కాలంలో పరిపక్వమైన వ్యక్తిత్వాలున్న మీరే ఒక విధవను స్వీకరించి ఉండేవాడిని కానని అంటున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత పురుషుడు అంతకన్నా మానసికంగా ఎదగలేదు. అతడికి స్వచ్ఛమైన పవిత్రమైన అమ్మాయి కావాలని కోరుకుంటాడు. అవును, కానీ దాన్ని నేను మనసారా సమర్థిస్తాను, రాజుగారు అన్నారు. నేను కూడా, నాకు అలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. అందుకే మా చెల్లి మాధవితో అప్పుడప్పుడు పోట్లాడుతుంటాను. అవును, ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. ఆ తరువాత జీవితాంతం బాధపడాలి, కమలమ్మ నొక్కి చెప్పింది. అవునమ్మా, అదే చెబుతుంటాం. అన్నట్లు రేపు వెళ్తున్నాను. ప్రబోధ్ గారికి ఏం చెప్పమంటారు? ఏముంది, కులాసాగా ఉన్నామని చెప్పు, ఉత్తరం రాస్తాను. వారి అమ్మాయి శోభకిమ్మని చెప్పు. మధు గుండెలు జల్లుమన్నాయి. ఏం రాసుంటారు? బాబోయ్, త్వరగా ఆ ఉత్తరం అందకూడదు. నేను వెంటనే కలుసుకోలేను. ఒక వారం రోజుల తర్వాత ప్రబోధ్ గారిని చూస్తాను. అయితే పోస్ట్ చేద్దాం అన్నాడాయన. మధు కాసేపు కూర్చుని వెళ్ళిపోవటానికి లేచాడు. ఈ మారు కూడా రాజుగారు సాగరంపటానికి బయలుదేరారు. ప్రబోధ్ గారు చాలా వరీడ్గా ఉన్నారు సార్. ఏ పని చేయలేకపోతున్నారు. ఆరోగ్యం దెబ్బతిన్నది. మిసెస్ ప్రబోధ్ అయితే దాదాపు మంచం పట్టినట్లే. తలనొప్పి, జ్వరం, ఏమిటో పాపం. అలాగా, ఏమిటి ప్రాబ్లం? వాళ్ళ అమ్మాయితో ఘర్షణ పడ్డట్లు చెప్పారు. తల్లిదండ్రులు కూతురు విషయంలో ఎన్నో కలలు కని ఉంటారు, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తల్లిదండ్రుల గౌరవ మర్యాదలు నిలిపే బాధ్యతని విస్మరించకూడదు. వివరాలు తెలియదు కానీ అమ్మాయి భవిష్యత్తు నాశనమైనట్లే అనుకుంటున్నారు. ఆయన మాట్లాడలేదు. మధు వెళ్ళొస్తానని నమస్కరించి గేటు దాటాడు. వెనక్కి తిరిగి చూడాలన్న కోరికను అతి ప్రయాసతో అణుచుకున్నాడు. మధు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొన్ని గంటలకు డాక్టర్ ప్రబోధ్కి ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్ళి, ఏం చేశావు మధు? ఏం లేదు సార్, వాళ్ళిద్దరి మెదడుకు పని కల్పించి వచ్చానని అనుకుంటున్నాను. ఈ సాయంత్రం వచ్చి అన్నీ చెబుతాను. నువ్వు శోభ ఎంగేజ్డ్ అని తెలుసునా? లేదు, శోభ నాకు ఏమీ కానట్లే. మనిద్దరమే ఫ్రెండ్స్ అన్నట్లు అభిప్రాయం కలిగించాను. కానీ వాళ్ళు ఊహించుకొని ఉంటారు. అవును, నేను రాగానే బాగా ఆలోచించి మన ఇద్దరి మధ్య బంధుత్వం ఏమిటో, అసలు నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అన్నీ ఆలోచించి ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు. ఆ సాయంత్రం ముందుగా మధు ప్రబోధ్ను కలిసి వివరాలన్నీ చెప్పి, మీరు ఆమె గుడ్డిదని నాకు చెప్పలేదు. నాకు పెద్ద షాక్. అక్కడే మనకు సైకాలజీ పనికొస్తుంది. శోభ వాళ్లకు మాట ఇచ్చిందంటే ఏ బలమైన కారణమో ఉండాలి. ఆ కారణం నీకుగా నువ్వు తెలుసుకోవాలని. కానీ సార్, చాలా భయపడ్డాను అంటూ వివరాలు చెప్పాడు. శోభకు ఉత్తరం ఇస్తామన్నారు, తీసుకోలేదు. పోస్ట్లో వస్తుంది. ప్రబోధ్ డ్రాయర్ లాగి కొన్ని ఉత్తరాల్ని మధు ఎదురుగా పడేశాడు. అన్నీ తెరవని ఉత్తరాలు. పోస్ట్ చేయాలి. ఏమిటి సార్? ఆస్ట్రేలియా కేసుకు సంబంధించిన ఉత్తరాలు. బెంగళూరు పంపాలి. అక్కడి నుండి ఆస్ట్రేలియా వెళ్తాయి. ఈ ఉత్తరాలు ఇక్కడివి. ఎన్ని అనుకూలమో ఎన్ని వ్యతిరేకమో. మీది ఉన్నదా? ఉంది. మధు మాట్లాడలేదు. ఉత్తరాల్ని కెలికి మళ్ళీ దొంతరగా సర్దిచ్చేశాడు. శోభ దగ్గరికి వెళ్ళాలి, వస్తాను అని చిన్న జ్యువెల్ బాక్స్ని ప్రబోధ్కి అందించాడు. ఆయన తెరిచి చూశాడు. అది ఉంగరం. చేతిలోకి తీసుకున్నాడు. 4 చిన్న వజ్రాలు పొదిగున్నాయి. వరుసగా పోటీ పడుతూ ఉజ్వల కాంతులను విరజిమ్ముతున్నాయి. ఆయన దాన్ని లోపల పెట్టి మధు చేతిలో ఉంచాడు. మధు కేసి క్షణం చూసి తలదించుకున్నాడు. కానీ ఆ తండ్రి కంటతడిలో ప్రతిఫలించిన కాంతి అతని హృదయాన్ని దూసుకుపోయింది. సార్ ప్లీజ్, నేనున్నాను. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ అంటూ తృప్తిగా చూశాడు. మధు లేచి చుట్టూ తిరిగి వెళ్ళి ఆయన చేతి మీద తట్టి గబగబా వెళ్ళిపోయాడు. అరోరా
టొరియాలిస్. ఉత్తర కాంతులన్నీ అల్లనల్లన తేలివస్తున్నట్లు మెల్లమెల్లగా మధును సమీపించింది శోభ. ఆమె కట్టుకున్న రెయిన్బో కలర్స్ చీరలో ఆమె రమణీయతను చూస్తూ ముగ్ధుడైపోతున్నాడు మధు. మధు కదల్లేదు. ఆమె మంద గమనంతో వస్తున్న ఆమె కళ్ళల్లోని ఆత్రానికి సంతృష్టి చెందుతూ తనివి తీరా ఆమెను చూస్తూ చేతులు చాపాడు. ఆమె చేతులను అందిస్తే ఆ చేతులను పట్టుకొని ముందుకు లాక్కొని ఆమె వేలికి ఉంగరం తొడగాలన్న ఆలోచనను కనిపెట్టినట్లు ఆమె గజం అవతలాగి చిరుకోపంతో అడిగింది. చెప్పకుండా పారిపోయావనుకున్నాను మధు. మధు తటాలున చేతుల్ని ప్యాంటు జేబుల్లోకి దూర్చి సోఫాలో కూలబడ్డాడు. ఆ మాట ఎలా అనగలిగావు? నీ హృదయంలో బంధించేసుకున్నావు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళగలను? శోభ నవ్వింది. సోఫాలో అతడి పక్కన కూర్చుంది. చెప్పకుండా వెళ్ళావు, రహస్యమా? వెళ్ళొచ్చాక చెప్పాలని, అంతే, రహస్యం ఏమీ లేదు. మధు చటుక్కున ఆమె వైపు తిరిగి కాస్త కోపంతో అన్నాడు. కమలమ్మ గారు చూడలేరని నాకెందుకు చెప్పలేదు? ఓ, మెడ్రాస్ వెళ్ళావా? ఎలా ఉన్నారు? నీతో చనువుగా మాట్లాడారా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావని తెలుసునా? ఆత్రంగా అడిగింది. మధు ఒక్క క్షణం ఆలోచించాడు. అబద్ధం చెప్పలేడు, అలా అని నిజం కూడా చెప్పలేడు. తెలీదు. వారిని ఒకసారి చూడాలని వెళ్ళాను, అంతే. మెల్లగా చెప్పాలి. మధు, చెప్పాల్సింది. నీలో ఉన్న పిచ్చి భావాల్ని తుడిపివేసి ఇదంతా ఎంత సులభమైందో నిన్నొప్పించేవారు. అలాగా, ఈసారి చెప్పేస్తాను. ఎందుకొచ్చానో తెలుసా? అంటూ ఆమె ఎడంచెయ్యి అందుకున్నాడు. ఆ చేతి వేళ్లను అపురూపంగా స్పృశించాడు. ఆ చేతిని మెల్లగా ఎత్తి చెక్కిలికి రాసుకున్నాడు. ఆ వేళ్లు వెనక భాగాన్ని పెదవులకు రాసుకున్నాడు. కుడి చేత్తో బాక్సును తీసి అందులోంచి ఉంగరాన్ని తీశాడు. ఆమె వ్రేలికి తొడిగి ఆ వ్రేలిని పెదవులతో స్పృశించి వదిలాడు. శోభ వేలికున్న ఉంగరం వైపు సంభ్రమాశ్చర్యాలతో చూసి అంది. మధు, థ్యాంక్స్. జవాబుగా ఏమీ ఇవ్వలేను. నీ ప్రేమను నువ్వు వెల్లడి చేసినట్లే నా ప్రేమను వెల్లడి చేస్తాను. ఆమె మధు చెయ్యందుకొని ఆ వేళ్లను పెదవులతో స్పృశించి వదిలింది. మధు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఈమె తన నుండి ఎంత దూరంగా ఉండగలుగుతోంది? తన తపస్సుకు భంగం కలగకుండా ఎంత జాగ్రత్త పడుతోంది? ఆమె వేలిని దూరంగా పెట్టుకుని ఆ రాళ్లల్లోని కాంతిపుంజాలను చూస్తూ అంది. ఆస్ట్రేలియా నుండి ఉత్తరం వచ్చింది. నేను ఎంగేజ్డ్ అని కేబుల్ పంపాను. మధు హృదయం కృంగిపోయింది. కానీ అతి మామూలుగా అన్నట్లు అన్నాడు. మంచి పని చేశావు. ఆంటీ పై నెలలో వస్తోందట. ఓ, ఆంటీ కనీసం 3 వారాలుంటుంది. మధు, అందాక ఆగనవసరం లేదు. మనం పై వారంలోనే పెళ్లి చేసుకోవచ్చు. మధుకు ఆమె వైపు చూసే ధైర్యం లేకపోయింది. బాధగా అనుకున్నాడు. శోభ, నిన్ను భార్యగా దూరంగా పెట్టుకోవటానికి ఈ వారమైనా మరో ఏడాదైనా ఒక్కటే అని. ఈసారి మద్రాస్ ఎప్పుడు వెళ్తావు? ఏమో, ఆఫీస్ పని ఎప్పుడు తగిలితే అప్పుడు. కానీ మధు, ఆమె ఆందోళనతో అంది. నీకెలా చెప్పాలి? మనం త్వరగా పెళ్లి చేసుకుంటే వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకొని ఆ బేబీనిచ్చేస్తే ఆ తరువాత మనం అంటూ చటుక్కున ఆగింది. ఆ చెక్కిళ్లలోని కెంజాయల్ని మధు చూసి అత్యంత ఆనందభరితుడయ్యాడు. అలాగే, ఈ మాట నీ నోట వినాలనే నా తపన. కనీసం 2 వారాలు ఆగాలి. పెళ్ళంటే చాలా పనులుంటాయి. వద్దు రిజిస్టర్. శోభ, అన్నీ నీ ఇష్టమేనా? మధు కంఠం బాధతో కటువుగా పలికింది. శోభ అతడి వైపు చూసి అర్థం చేసుకుంది. సారీ మధు అంది అతడి చేతిని మెల్లగా తడుతూ. ఇంతవరకు నువ్వు నా వైపు వాళ్ళని గురించి ఆలోచించలేదు అన్నాడు నింద మోపుతూ. అవును, వెరీ సారీ అంది గువ్వలా ముడుచుకుపోయి. ఒకసారి అమ్మగారిని పిలువు. జరగవలసిన కార్యక్రమం సక్రమంగా జరగాలి. శోభ తల్లిని పిలుచుకుని వచ్చింది. ఆమె కూర్చున్న తర్వాత అన్నాడు. మీరు మా నాన్నగారిని అమ్మగారిని చూడటానికి రావాలి. శోభను నాకిస్తామని అడగండి. ఆ తర్వాత పెళ్లి చూపులకి మేమందరం వస్తాం అన్నాడు శోభ వైపు తిరిగి కన్నుగీటి. అవును, తప్పకుండా రేపే వస్తాం మధు. ఏమిటో అన్నీ నీ మీద భారం మోపి రోజులు వెళ్ళబుచ్చుతున్నాం. తప్పక వస్తాం ఆమె స్వగతంలా అనుకున్నది. మీ నాన్నగారికి కట్నం తీసుకోవాలనుందా? మధు నవ్వాడు. సిసలైన విధేయుడైన భారతీయ అబ్బాయిలా మాట్లాడాలనుకుంటాను. అదంతా వాళ్ళిష్టమండి, నాకేం తెలీదు. ఆమె నవ్వింది. శోభ కాస్త ఇబ్బందిగా చూసింది. మధు, తీసుకుంటావా అంది గాబరాగా. మధు కళ్ళు చిట్లించి చిలిపిగా నవ్వాడు. అదంతా పెద్దవాళ్ళిష్టం. ఆమె ఉంగరంతో ఆడుతూ చటుక్కున దాన్ని తీసింది. మధు గాబరాగా తొట్రుపాటుతో చూస్తున్నాడు. అమ్మా, మధు ఇచ్చాడు అంటూ తల్లికిచ్చింది. మధు హమ్మయ్య అనుకున్నాడు. తనకు చాలా పనులున్నాయి. వాళ్ళిద్దరికీ చెప్పి వెళ్ళిపోయాడు. మధు మంచివాడు శోభ, అతన్ని నొప్పించకుండా మసరాలి నువ్వు అంది ఉంగరాన్ని కూతురు చేతిలో పెట్టి.
శోభ దాన్ని తన వేలికి అలంకరించుకుంది. ఆమె పెదవుల మీద బాలచంద్రుడు వెలిశాడు. మరుసటి రోజు ప్రబోధ్ దంపతులు ప్రవీణ్, మధు ఇంటికెళ్లారు. ఆ ఇంటి వారందరూ ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. మధు చెప్పాడు, డాక్టర్ గారు, చాలా సంతోషం అనగానే ప్రబోధ్కు చాలా సంతోషం వేసింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక మీ ఇష్టం, ఒకసారి వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళండి ప్రబోధ్ ఆహ్వానించాడు. తప్పకుండా వస్తాం. ఎల్లుండి ఆదివారం, మంచి రోజు కూడా. మధ్యాహ్నం భోజనం అక్కడే చేద్దూరు, పెందలాడే రండి. ఈ స్టేజ్కి వచ్చాక అతకదు అన్న బాధ లేదు, ప్రబోధ్ నవ్వుతూ అన్నాడు. అలాగే లేండి అన్నారాయన. కాఫీ పలహారం తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళటానికి లేచారు. ఆమె మాత్రం భర్త చెవిలో మెల్లగా ఊదింది, కట్నం మాట అడగండి అని. అవును కదూ అనుకుని నవ్వారు. చూడండి, అంతా పరధ్యానం, మన్నించండి. మీరు కట్న కానుకల విషయం నిర్మహమాటంగా అడగండి, మనకు మధ్యవర్తులు లేరు. మధు తండ్రి మందహాసం చేశాడు. మాకేమీ వద్దు, మీ అమ్మాయికి మీరేమైనా ఇచ్చుకోవచ్చు. పెండ్లి ఎలాగూ మీరే చెయ్యాలి. అవునవును, అలాగే లేండి అన్నాడు ప్రబోధ్. వాళ్ళటు వెళ్ళగానే ఆయన అన్నాడు, ఎంత పెద్ద సైంటిస్ట్ అయితే మాత్రం ఏముంది, కూతుర్ని కన్నందుకు తగ్గి ఉండాల్సిందే. నాకు జాలేసింది. అబ్బో, జాలెందుకండి? రేపు మీ మాధవికి కావాలనుకున్నప్పుడు మీరు తగ్గుతారు. అందరూ హాయిగా ఓ మారు నవ్వుకున్నారు. అన్నయ్య సెలక్షన్ చూడాలి, వదిన ఎలా ఉంటుందో. తమ్ముడు తెలిసినట్లన్నాడు. చాలా అందంగా ఉంటుందట. నీకెట్లా తెలుసు? రెట్టించి అడిగింది. అన్న అప్పలమ్మల్ని ప్రేమించడు, నాకు తెలుసు. అంతా మరోమారు నవ్వుకున్నారు. మధు మనోనేత్రం శోభను తిలిగిస్తోంది. అతడి హృదయం ఆనందంతో ఉప్పొంగింది. కానీ మరి కొంతసేపటికి నొసట వీడని ముడి పడిపోయింది. 2 వారాల టైం ఉంది. ఇంత వ్యవధిలో తనేం సాధించగలడు? కోటి దగ్గర 2-3 గంటలు 2 రోజులు గడిపాడు. 3వ రోజు కోటి చాలా సులభమైన మార్గాన్ని సూచించాడు. అది చెబుతూ వక్రమైన నవ్వు నవ్వి, మధు, అంతే, తగిన శాస్తి జరగాలి. చాలామంది మన జాతికి చాలా బిరుదులిచ్చారు. ఒకటి మచ్చుకి. ఒక పశువు జెంటిల్మెన్ డ్రెస్ వేసుకొని ఉంటాడే గాని లోపల జెంటిల్మెన్ కాడు. శోభను పెళ్లి చేసుకో. ఒక్క క్షణంలో నీలోని జెంటిల్మ్యాన్ను పనిగట్టుకొని ఇష్టపూర్వకంగా పారద్రోలు. ఆమెను నీ దాన్ని చేసుకో. మధు, శోభ నన్ను క్షమించదు అన్నాడు తేరుకుని. ఓ మధు, ఎంతకాలం ఉంటుంది? శోభ పిచ్చిది, ఒట్టి పిచ్చిది. నువ్వు అంతకుమించి పిచ్చివాడివి. కోటి, శోభ కోసం నీ మాటల్ని సహిస్తున్నాను. ఒకరోజు అన్నావు ప్రేమ త్యాగాన్ని కోరుతుందని, ఇదా అన్నాడు అసహనంగా. పోవోయ్ పిచ్చి ప్రేమికుడా అని నవ్వేశాడు కోటి. కోటికి మధును చూస్తే జాలిగా ఉంది. ఇరికించింది తానే అయినప్పటికీ మధు శోభను ఇంతగా గౌరవిస్తాడనుకోలేదు. 4 రోజులు శోభను చూశాడు. ఆమె మెడ్రాస్ నుండి ఉత్తరం వచ్చినట్లు చెప్పలేదు. సరిగ్గా మెడ్రాస్ వదిలిన వారానికి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళాడు. ఈసారి దృఢచిత్తుడై వెళ్ళాడు. గురురాజు గారి తలుపులు ఎదుట నుంచుని ఆలోచించాడు. ఈ తలుపుల ఆవల ఏమాత్రం జాలి, దయ, ప్రేమ లాంటి ఫైనల్ క్వాలిటీస్ ఉంటాయో అంచనా వేయలేడు. కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. పనిపిల్ల వచ్చి తలుపు తీసింది. గుర్తింపుగా నవ్వింది. తను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. అదే గది. అజయ్ ఫోటోలోంచి చూస్తున్నాడు. ఎందుకో అతడిలో ఒక స్నేహితుడిని చూడగలిగాడు. అజయ్ ఉంటే ఎంత బాగుండేది అనుకుని తక్షణం తనలో తాను నవ్వుకున్నాడు. ఈ మారు మొదట రాజుగారు వచ్చారు. మధు లేచి నమస్కరించాడు. ఆయన ఉత్సాహంగా ముందుకొచ్చి మధు కంగ్రాట్స్ అంటూ చెయ్యందుకున్నాడు. మధుకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు అని అడగకుండా మందహాసం చేసి థ్యాంక్ యూ సార్ అన్నాడు. శోభ నిన్న ఉత్తరం రాసింది, మీరిరువురు ఎంగేజ్డ్ అని. నాకు చెప్పలేదేం? అప్పటికింకా నిర్ణయించుకోలేదు సార్. మీకు తెలుసు, చాలా పెద్ద సమస్య. ఓహ్ కమాన్ మై బాయ్, ఇదేమీ కాదు. ఇంతలో కమలమ్మ వస్తూ కనిపించింది. మధు వెళ్ళి తెర పక్కకు తీసి పట్టుకుంటూ నమస్కారం చెప్పాడు. ఆమె కూడా అతన్ని అభినందించింది. నువ్వు వెళ్ళిపోయాక చాలాసేపు ఆలోచించాం మధు. అసలు నువ్వెవరు? ఎందుకు అంతసేపు మాట్లాడావు? ఎందుకు వచ్చావు? నీ సంభాషణలోని అంశాలు అన్నీ ఒకసారి తిరగేశాం. అప్పుడు అనుకున్నాం నీకు ప్రబోధ్ గారికి మధ్య ఉన్నది ఒట్టి స్నేహం కాదని. వయసులో ఉన్న మగవాడిని కనుక ఊహించుకున్నాం. చాలా సంతోషం మధు. అయితే నీకన్ని విషయాలు తెలుసును. మా సిస్టర్ ఫైనల్లో వస్తుంది. ఎందుకేమిటి? శోభను తీసుకెళ్తుంది. అలా జరగటానికి వీల్లేదు. 2 వారాలుంది మా పెళ్ళికి ఆత్రంగా అన్నాడు. అవును, శోభ రాసింది పెళ్ళయ్యాకనే. అదెట్లా వీలవుతుంది? నా భార్యను ఎలా పంపను? అర్థిస్తున్న ధ్వనికంఠంతో అడిగాడు. రాజుగారు వధుకేసి వింతగా చూశారు. అదేమిటి, నువ్వు అన్నీ అంగీకరించినట్లు రాసింది శోభ? ఆమె అలా అనుకుంటోంది, కానీ నేను అంగీకరించటం లేదు. మీరు ఆలోచించండి.
పెళ్ళైన తర్వాత మీరు మీ భార్యను ఎన్నాళ్ళు పరాయి వ్యక్తిగా చూడగలిగారు? ఆమెలో ఉన్న ప్రసన్నత మాయమైపోయింది. చెక్కిళ్ళు అసహనంతో స్వల్పంగా కంపించాయి. అది వేరు మధు, నేను ఆయన ప్రేమించుకున్నాం అంది నొక్కి చెప్పినట్లు. నేను శోభ కూడా ప్రేమించుకున్నాం. ఆమెను వదిలి ఒక్క క్షణం ఉండలేను. దాని అర్థం ప్రేమికులైన మీకు తెలుసు. అయితే నువ్వు ఇంత గాఢంగా ప్రేమిస్తే ఈ త్యాగం చెయ్యనివ్వలేవా? లేదు, ఈ విధమైన త్యాగం రాణించదు. ఆమె జీవితం శారీరకంగా మానసికంగా నాశనం కావటానికి నేను త్యాగం చెయ్యను.